నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. కార్మిక శాఖ మంత్రి వాషంశెట్టి సుభాష్ గారు అయితే ఈరోజు ప్రెస్ మీట్ లో విశాఖని నాలెడ్జబుల్ హబ్ గా తీర్చిదిద్దామనేది చెప్పడం జరిగింది. సో మరి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు చూసుకున్నట్టయితే వాషంశెట్టి సుభాష్ గారు ఏదైతే చెప్పారో విశాఖని నాలెడ్జబుల్ హబ్ గా చేస్తాము అని ఏదైతే వ్యాఖ్యలు చేశారో మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని గతంలో చెప్పారు. ఆల్రెడీ గూగుల్ వచ్చేస్తోంది ఇక్కడికి. ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోతుంది. విశాఖ రీజియన్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరి కళలు తీరబోతున్నాయి. అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి అని లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అక్కడ డేటాకి సంబంధించినటువంటి డేటా హబ్ ఒకటి క్రియేట్ చేయబోతున్నామని చెప్పారు. అయితే ఈ డేటా గూగుల్ డేటా హబ్బులు ఇవన్నీ ఐటీ హబ్తో పాటు ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి సుభాష్ గారు చెప్తున్నటువంటి ఈ నాలెడ్జ్ ఇది కూడా దానితో ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి వ్యవహారమే. అంటే ఇవన్నీ తీసుకొస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇవన్నీ తీసుకొస్తున్నారు, మా మీద ఏమైనా దాడి జరుగుతుందా అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, శివారు ప్రాంతాలు ఉంటాయి, అంటే విశాఖ శివారు గ్రామాలు ఉన్నాయి. ఆ శివారు గ్రామాల వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు. దేనికోసం సార్? అంటే ఇవన్నీ ఈ హబ్బు పేరుతో వీళ్ళు రకరకాల కంపెనీలను తీసుకొస్తారు, వాటికి భూములు ఇవ్వమని మమ్మల్ని పట్టుకుంటారేమో అని భయపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మా భూములకి ఎసరు వస్తుందేమో, ఉద్యోగాలు వస్తాయా లేదా అనేది తర్వాత గొడవ. ఉద్యోగాలు వస్తాయా రావా అనేది ఆకాశంలో మనకు పాత సామెత ఉంది, మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలగబోసుకున్నట్టు వెనకటికి ఎవడో అని. అలా ఎప్పుడో వచ్చే ఉద్యోగాల కోసం ఇప్పుడు భూములు కోల్పోవటం అవుతుందేమో అనే భయంతో, ఆందోళనతో అక్కడ విశాఖ శివారు ప్రాంతాల గ్రామాల ప్రజలు గందరగోళంలో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారు ఇంతకుముందు మీడియా ముందుకు వచ్చి. అయితే ఇప్పుడు సుభాష్ గారు విశాఖని ఎట్టి పరిస్థితుల్లోనూ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతాం అని ఒక ప్రకటన చేశాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి. ముందు ప్రజలకి అర్థం చేయించి అక్కడ ఏం జరుగుతోంది అనేది, యాక్టివిటీ ఏమిటి అనేది. రెండోది, వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ కంపెనీలు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అక్కడ పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మీరు ఆదేశాలు ఇవ్వటం కాదు, ప్రజల తరఫున మీరు ప్రభుత్వంలో పదవులు నిర్వహిస్తున్నారు అనే ఎరుక మీకుంటే మీరు ముందు ప్రజలతో మాట్లాడండి. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు ఒక వార్నింగ్ కాల్ లాంటిది పంపించడం కాదు చేయవలసింది. మీరు లోకల్గా వెళ్ళి ప్రజలతో మాట్లాడండి, మీడియా వార్తలు రాసుకుంటుంది. అంటే ఇక్కడ తను కూడా చెప్పింది ఏంటంటే, మేము గత ప్రభుత్వం లాగా కాదు, గత ప్రభుత్వ హయాంలో ఇలాంటివి రాలేదు పరిశ్రమలు, మరి మేము ఇప్పుడు తీసుకొచ్చాము. ఇప్పుడు చూసుకున్నట్టయితే కాగ్నిజెంట్ కూడా తీసుకొచ్చాము. సో దీంతో ఇప్పుడు వేలాది ఉద్యోగాలు వస్తాయి. అందుకే గత ప్రభుత్వాన్ని ఇలాంటిది ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి 11 స్థానాలకి తీసుకొచ్చారు జనాలు అని చెప్పేసి. ఈ 11 స్థానాలు తీసుకొచ్చారు అనేది ఒక బూటకపు మాట. ప్రజల ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగాయి అనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో 24లో జరిగిన ఎన్నికలు ప్రజల అభిప్రాయం మేరకు జరిగింది అనుకోవడం భ్రమ. ఎందుకంటే వైసీపీ నిజానికి ఆ స్థాయి డ్యామేజ్ చేసి లేదు. తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకి ఈ స్థాయి కాన్ఫిడెన్స్ ఉందని వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత అంటే ఎప్పటికప్పుడు కొన్ని సమూహాల్లో కొన్ని వార్తల్ని సర్క్యులేట్ చేశారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు విస్పరింగ్ క్యాంపెయిన్ చేయడంలో సిద్ధాస్తుడు. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే ఎవరి మీదైనా విష ప్రచారం చేయగలడు ఆయన. గుసగుసల ప్రచారం చేస్తాడు, చెవి కింద జోరీగలాగా. అలాంటి ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి గెలిస్తే ఈ రాష్ట్రం సోమాలియా అయిపోతుంది, లేకపోతే శ్రీలంక అవుతుంది. ఈ మాటలతో పాటు జగన్ ఇంకోసారి గెలిస్తే మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, అంటే ఇక్కడ బతకలేం కాబట్టి ఇంకెక్కడికైనా వలస వెళ్ళిపోవాలి అని కొంతమందితో
వాంటెడ్గా మాట్లాడించారు. ఇలాంటి ప్రచారం చేసి జనాల్లో ఒక నేరేటివ్ బిల్డ్ చేశారు. కానీ నిజంగానే జనాలు జగన్ మీద అంత వ్యతిరేకతతో ఉన్నారా అనేది డౌటే. ఆ వ్యతిరేకత లేదు. లేకుండా కూడా వీళ్ళు ఈ స్థాయిలో గెలిచారు, వాళ్ళని 11కి పరిమితం చేశారు. అంటే చాలా స్పష్టంగా అక్కడ ఈవీఎం మేనేజ్మెంట్ అనే కార్యక్రమం జరిగింది. ఆంధ్రాలో జరిగింది, ఒరిస్సాలో జరిగింది. అంటే దేశం మొత్తం కాకుండా వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ ఏరియాల్లో ఈ ప్రయోగం చేశారు. అందుకనే చంద్రబాబు నాయుడు నన్ను గెలిపించింది ప్రజలు అనుకోవట్లేదు. ఆయన ప్రజలు కాదు, ఢిల్లీ దేవుడు గెలిపించాడు అనుకుంటున్నాడు ఆయన. కానీ ఓటేసిన మంది ప్రజలే కదా సార్. ఆ రాష్ట్ర ప్రజలను ఓటు వేయడం వల్ల ఈ రోజు ఆ స్థానంలో ఉన్నారు కదా సార్. వాళ్ళు ఓట్లు వేశారని ఈయన అనుకోవడం లేదు. ఆ ఓట్లని మేనేజ్ చేసింది వాళ్ళు అనుకుంటున్నాడు ఆయన. కాబట్టి మీరు ఏ గుర్తుకు నొక్కినా ఒక గుర్తుకే వెళ్ళేలాగా ఆ ఏర్పాటు చేసిన వాడు ఢిల్లీ దేవుడు. కాబట్టి నన్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేసింది ఢిల్లీ దేవుడు. కాబట్టి ప్రజలకు కాదు చేయాల్సింది, ఆయనకు చేయాలి మనం ఏం చేసినా అని. ఆ ఊడిగం, ఢిల్లీ ఊడిగంలో భాగమే ఇదంతా. ఈ నాలెడ్జ్ హబ్బులు ఇవన్నీ కూడా, ఇవన్నీ చెప్పి అభివృద్ధి అనే పేరుతో జనాల మీద దాడి చేయటం కోసం రంగాన్ని సిద్ధం చేసుకుంటూ ఈ ప్రకటనలన్నీ చేస్తున్నారు వీళ్ళు. ముందు వెళ్ళి ప్రజలకు అర్థం చేయిస్తే, సుభాష్ గారు వెళ్ళి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కాదు, అమరావతిలో మంగళగిరిలో ప్రెస్ మీట్ పెట్టడం కాదు. మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి జనంతో మాట్లాడండి, జనంతో మాట్లాడించండి. మీ సమక్షంలో జనాలకు ధైర్యం ఇవ్వండి. మీకు ఇబ్బంది కలగకుండా ఇది జరుగుతుంది, ప్రతి క్షణం ప్రతి అంశాన్ని మీకు మానిటర్ చేసేటువంటి అధికారాన్ని కల్పిస్తున్నాం అని చెప్పే ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉంటే మీరు ఏదైనా చేయండి, జనాలు ఓకే చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏదో 2 బిల్డింగులు కట్టాడని నానా గోలా చేశారు. అదే రిషికొండ అది కూడా ఐటీ దీనికోసమే చేశాడు ఆయన. కానీ అది